కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, కొన్ని సిచ్యువేషన్స్లో కన్వర్సేషన్ అనేది మనం కొంచెం కంగారు పడుతూ చేస్తుంటాం, లేకపోతే కోపడుతూ చేస్తుంటాం, ఎక్కువగా మాట్లాడుతూ. కొంతమంది చూస్తుంటే కామ్గా డీల్ చేస్తుంటారు, కామ్గా ఉండి మాట్లాడకుండా. అంటే మనం ఎక్కువ మాట్లాడినా సరే సైడ్ నుంచి రెస్పాన్స్ రాదు, అలాంటి టైంలో చిరాకు వస్తుంటుంది మనకి. అలాంటి కొన్ని సందర్భాల్లో ఎక్కువ మాట్లాడినా చిరాకు వస్తుంటుంది. అసలు కన్వర్సేషన్ అనేది ఎలా డీల్ చేయాలంటారు ఎదుటి వ్యక్తులతో? ఇది 2 రకాలుగా ఉంటదండి. జనరల్‌గా అంటే కొన్ని విషయాలలో నిజంగానే మనం గొంతెత్తి మన సమస్య ఏంటో మనకు నిజంగా అంటే ఆ సిట్యుయేషన్‌లో నిజంగా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో కంపల్సరీగా అంటే మనం చెప్పాల్సి వస్తుంది. సో, అది తప్పదు. కొన్ని విషయాలలో మాత్రం సైలెంట్‌గా ఉండి కొంతమంది ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు ఉంటారండి. అంటే వాళ్ళకి కావాల్సిందేంటి, వాళ్ళ గోల్ ఏంటి, ఎలా అయినా కూడా నేను సైలెంట్‌గా ఉండి నేను సాధించుకోగలను అనేది నిజంగానే వాళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం ఉంటది. అలాంటి వాళ్ళు చాలా నిజంగా వాళ్ళకేమి రోగాలు ఉండవండి. బీపీలు, బ్లడ్ ప్రెషర్‌లు ఏమీ రావు. ఈ చిన్న చిన్న విషయానికి కంగారు పడిపోయి నాకు ఇది జరగాలి, ఇది కావాలి అని గట్టిగా అరిచేసి, కోప్పడేసి గందరగోళం సృష్టించేసే వాళ్ళకి ఏమి కొంతమంది ఏం చేస్తారంటే సైలెంట్‌గా వాళ్ళకి కావాల్సింది ఏమిటో తెలుసు. సైలెంట్‌గా ఎలా సాధించాలో, ఏ మార్గం గుండా వెళ్తే వాళ్ళు అనుకున్నది ఇది అవుతుందో వాళ్ళకి కామ్‌గా ఉండి చాలా మంది కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారనమాట. సో, అంటే నిశ్శబ్దంగా సైలెంట్‌గా ఉండి సాధించిన విషయాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిజంగానే వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ అవుతారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం ఉంటది. కొంతమంది అంటే అరిచి సాధించుకుంటారు. కొంతమంది అంటే శాంతంగా సైలెంట్‌గా సాధిస్తారనమాట. సో, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరివి 2 మనస్తత్వాలు. మొదటి వాడు ఏంటంటే ఏది కావాలన్నా అది విసిరికొట్టి, అరిచి గోల చేసేసి సాధించేసుకుంటాడు. రెండో వాడు ఏం చేస్తాడంటే సైలెంట్‌గా ఉంటాడు. సైలెంట్‌గా ఉండి వాడికి కావాలని సాధించుకుంటాడు. సో, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వీడేంటో ఏది కావాలని అడగడు. సో, వీడికి ఏం కావాలో అని వాళ్ళు నిజంగానే వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది చేస్తారు. ఈ వీడు దేనికైనా అరుస్తాడురా బాబు, వీడి సంగతి ఇంతే అని చెప్పేసి వాడి సంగతి తర్వాత చూద్దామని అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇదేంటంటే 2 మనస్తత్వాలు. సో, ఏదైనా సరే అంటే అవసరాన్ని బట్టి కొన్ని విషయాలలో నిజంగానే మనము సైలెంట్‌గానే ఉండాలండి. అంటే కొన్ని చోట్ల ఏంటంటే అలివిగాని చోట అధికులమనరాదన్నట్టు నిజంగానే మన పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేనప్పుడు 10 మంది ఒక అబద్ధాన్ని నిజం చేసి మాట్లాడుతున్నప్పుడు మనం గొంతెత్తి అరిచినా కూడా అక్కడ జరగదండి. సో, ఆ సిచ్యుయేషన్‌లో నిజంగానే మనం కామ్‌గానే ఉండాలి. పరిస్థితి వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మనం మాట్లాడాలి. సో, 10 మంది ఒక మాట గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మనం ఒక్క గొంతు లేపినంత మాత్రాన అక్కడ జరగదు. ఎందుకంటే మూర్ఖులందరూ ఒక చోట జతయినప్పుడు ఒక్కడు మాత్రం సిన్సియర్‌గా ఇది కాదయ్యా బాబు అంటే ఎవడు వినడు. కాబట్టి కొన్ని చోట్ల నిశ్శబ్దంగానే ఉండేసి దీని సంగతి నేను తర్వాత చూస్తాను. అసలు మీరు ఇంత అరిచినందువల్ల ప్రయోజనం ఏం లేదు. అసలు జరిగింది ఇది అని తెలుసుకోవడానికి అదొక అవకాశం కాబట్టి కొంతమంది కామ్‌గా ఉంటారు. సో, ఒక స్వామీజీ ఏం చేశారంటే చాలా పెద్దవాడయ్యాడు. ఒక ఆశ్రమంలో శిష్యులున్నారు. చాలా మంది శిష్యులుంటారు. సో, ఆయన ఏమనుకున్నారంటే ఇంకా నా వయసు అయిపోయింది. ఇంకా నేను ఈ ఆశ్రమాన్ని విడిచేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పెద్దవాడిని అయిపోయాను. ఆరోగ్య సమస్యలు వచ్చాయి. సో, ఈ ఆశ్రమాన్ని ఎవరికైనా ఒక మంచి విద్యార్థికి అప్పగిచ్చేసి నేను సెలవు తీసుకుందాము అని అనుకుంటాడు. సో, అందులో ఏం చేస్తారంటే ఆయనకు తెలుసు కదా ఎవరెవరు ఎఫిషియెంట్, ఎవరు కేపబుల్ అనేసి వాళ్ళిద్దరిలో నుంచి ఒక ఇద్దరిని పిలుస్తాడు. పిలిచి నేను ఇలా అనుకున్నాను, ఎవరికైనా సరే నా స్థానం ఇవ్వాలనుకున్నాను. కాబట్టి నేను మీ ఇద్దరికి ఒక పని అప్పగిస్తాను. నేను చెప్పిన పని మీ ఇద్దరిలో ఎవరైతే చేస్తారో వాళ్ళకే నా స్థానం ఇస్తాను అని చెప్తాడు. సో, ఏం చేస్తాడంటే సరే ఇద్దరిని పిలుస్తాడు. ఏమీ లేదు, ఇక్కడి నుంచి మన ఎదురుగుండా ఉండే కొండ వరకు వెళ్ళి ఆ పైన ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికెళ్ళి ఆ గంట కొట్టాలి. అంటే అక్కడ గంట కొడితే కిందికి వినిపిస్తుంది. అది చెయ్యండి. ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ గంట కొడతారో వాళ్ళకే నా స్థానం ఇస్తాను అని చెప్తాడు. సరే, రైట్. ఎంతసేపు టైము చెప్తాడు. పలాని టైంలో ఈ టైం కల్లా మీరు రావాలి. సో, ఇద్దరు బయలుదేరుతారు. ఇద్దరు శిష్యులే కదా, ఇద్దరే ఒకే ఆశ్రమంలో చదువుకుంటున్న వాళ్ళే, విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న వాళ్ళే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే దారిలో పోయే ప్రతి ఒక్కడితో మాట్లాడతాడు. అది ఇది అవసరమైంది, అవసరం లేనిది, అది చేస్తాడు, ఇది చేస్తాడు.
వాడి ఎనర్జీ అంతా మాట్లాడడంతోనే సరిపించాడు. రెండో వాడు చాలా కామ్గా ఎవరితో మాట్లాడకుండా వాడి అడుగులు వేస్తూ వాడి ధ్యేయం ఏంటి, పైకి వెళ్ళాలి, గట్ట కొట్టాలి, ఎవరితో మాట్లాడు. సో ఇద్దరు వీడేం చేస్తారంటే ఫస్ట్ వాడు ఇలా మాట్లాడుతుంటే రెండో వాడు ఏం చేస్తారంటే వీడితో పెట్టుకుంటే నాకు కాదని చెప్పేసి అతనంతకు అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతనే కనిపించిన వాళ్ళతో మాట్లాడేసి కాసేపు కూర్చొని అవసరం లేని విషయాలు మాట్లాడేసి ఇవన్నీ టైం పాస్ చేస్తుంటాడు. అంటే అతని ధ్యేయం ఏంటి మర్చిపోయాడు అనమాట. ఇతను సైలెంట్గా నెమ్మదిగా తన పని తనకి ఇప్పుడు పని కావాలి, సో నేను పైకి వెళ్ళాలనే ధ్యేయంతో ముందుకు వెళ్ళిపోతాడు. అందరికంటే ముందు పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి గంట కొట్టేస్తాడు. అమ్మవారి దగ్గర గంట కొట్టంగానే ఇతనికి వినిపిస్తుంది, గురువు గారికి వినిపిస్తుంది. ఇతను ఇంకా సగం దారిలోనే ఉంటాడు. మాట్లాడి మాట్లాడి అలసిపోయి కాళ్ళు నొప్పులు వచ్చి కాసేపు కూర్చొని ఇతను వెళ్ళిన గంటకు పైకి వెళ్ళాడు. అదేంటి మన ఇద్దరం ఒకేసారి బయలుదేరాం కదా, నువ్వేంటి ఇలా ఎలా కొట్టావు అంటే నువ్వు అంటే అప్పుడు అంటే కిందికి వచ్చి గురువు గారిని అడిగితే ఏంటి గురుగారు మేము ఇద్దరం బయలుదేరాం కదా, మేము మీరు అనుకున్న టైంకే మేము ఇద్దరం వెళ్దాం అనుకున్నాము, కానీ మధ్యలో అంటే నువ్వు అనవసరంగా అందరితో అవసరం లేకుండా ఆడి కనిపించిన వాడికి కనిపించిన వాడికి తెలిసిన వాడికి తెలియని వాళ్ళతో అందరితో మాట్లాడుతూ నీ టైం వేస్ట్ చేసుకున్నావు. అతను సైలెంట్గా నిశ్శబ్దంగా తనకు ఏం కావాలో అది మనసులో పెట్టుకొని తన గోల్ తను రీచ్ అయ్యాడు కాబట్టి అతను తన గమ్యం చేరుకున్నాడు. సో ఇందులో ఎవరు గొప్ప చెప్పండి? గబగబా గోల చేసి అరిచిన వాళ్ళు గొప్ప, నిశ్శబ్దంగా తన గోల్లో చేర్చుకున్నవాడు గొప్ప. గుర్తు పెట్టుకుని ముందుకెళ్ళిన వాడే గొప్ప. కాబట్టి కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో, కొన్ని సిచ్యుయేషన్లో, కొన్ని చోట్ల ఏంటంటే మౌనంగా ఉండడమే చాలా మంచిదండి. సో మనము నిజంగానే మౌనంగా ఉంటే, మీరు నిజంగా మీకు నా మీద చాలా కోపం వచ్చిందండి, చాలా కోపం వచ్చింది, రాగానే అరుస్తారనుకోండి, కాసేపు అరుస్తాడు కామ్గా ఉంటాడు అనుకుంటాను. అదే మీరు మాట్లాడకుండా ఉంటారనుకోండి, అస్సలు మాట్లాడరు. అప్పుడు నేనేం ఎందుకో మాట్లాడాలి, అది నేను నిజంగా సీరియస్గా తీసుకుంటాను. మౌనంగా ఉంటారు, చాలా సీరియస్గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, అసలు చాలా అంటే మొహం చాటేసి ఉంటారు. అప్పుడు నిజంగానే నా ఆలోచన ఏదో ఉంది ఇక్కడ, ఏదో జరిగింది, ఇదే రోజులాగా లేదు అని అనుకుంటా. అందుకని కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండడమే మంచిది. అవునమ్మా, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఏ విధంగా అంటే కొన్ని సందర్భాల్లో మౌనమే సమాధానం చెప్తుంది అంటారు. అలాగే ఈయన కూడా తన గోల్ని మర్చిపోయి, తన ధ్యేయాన్ని మర్చిపోయి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, లేకపోతే వాళ్ళతో సరదాగా మాట్లాడడం అన్ని చేస్తూ అతని ధ్యేయాన్ని మర్చిపోయాడు. ఆయన టైం వేస్ట్ చేసుకున్నాడు. ఈయన తన ధ్యేయాన్ని గుర్తుపెట్టుకుని అనవసరపు మాటలన్నీ మాట్లాడకుండా మౌనమే ప్రతి ఒక్కరికి, తనతో పలకరించిన ప్రతి ఒక్కరికి మౌనంతో సమాధానం ఇస్తూ తన ధ్యేయాన్ని చేరుకున్నాడు. నిజంగా కొంతమంది ఈ మాటల్లో పడి వాళ్ళ ధ్యేయాన్ని మర్చిపోతుంటారు. అంతే కదా, గందరగోళం సృష్టించేస్తారు, అంతే, అంతకంటే ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.